ఒకతను ఎవరో ప్రైవేట్ వీడియోలు చేసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అరెస్ట్ చేస్తుంటే అమ్మాయి వీళ్ళ దగ్గర హెల్ప్ కోసం వస్తే ఈ అమ్మాయిని సేవ్ చేశారు. ఈ అమ్మాయిని ఇక్కడ సేవ్ చేశారని ఒక్క గ్రజ్జు వారు జాబుపై రావడం కానీ వీళ్ళనే వారు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్లీ అది జరిగింది అది కాదు. వీళ్ళకి ఎటువంటి ప్రణయం లేదు. నందు మధుకర్ జార్లముడి దంపతులు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే జాబ్ వీసా ఇప్పిస్తామని నమ్మించి కోట్ల రూపాయలను వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. బాధితులు మరియు సోషల్ మీడియా విశ్లేషణల ప్రకారం నమ్మకం ఏర్పరచడం ఎలా అనేది ఫస్ట్ టార్గెట్ చేశారు. వీసా కన్సల్టెన్సీ యాడ్స్ వేశారని సమాచారం. అంటే అసలు మన నందు గారే హస్బెండ్ కదా, మన వాళ్ళే అని నమ్మి డబ్బులు ఇచ్చారట. రీసెంట్గా మంగ్లీ అక్కనే కావచ్చు, ఇంకా చాలా ఇతరులు చాలా మంది వ్యక్తులు ఉన్నారు. అందరినీ చాలా మందిని మోసం చేశారు. సో ఇది కూడా ఇలాంటిదే కావచ్చు. ముంగటికి వెళ్దాం. యూకేలో తమ 5-6 కంపెనీలు ఉన్నాయని అందరినీ సులభంగా COS వీసాలు ఇప్పించగలమని నమ్మించారట. డబ్బులు తీసుకున్న తర్వాత వీసా ప్రాసెస్ చేయకపోగా బాధితులు ఫోన్ కాల్స్కు మెసేజ్లు సమాధానం ఇవ్వకపోవడం మానేశారని ఆరోపణలు వచ్చాయి. మేము అంత చిన్న షేర్ రూమ్లో ఉన్నాము. మా హస్బెండ్కి అది వీసా జాబ్ అప్లై చేశారు. అది మేము అప్పటికే అడిగాము అది జెన్యూనా కాదా అని. అతను జెన్యూనే అనేసి వీసా ప్రాసెస్ చేశారు. కాదు, ఒక ఆడామె ఛానల్ నడుపుతోంది అని అంటే చాలా గర్వించాలి, సంతోషించాలి, ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ఒక ఆడమ్మాయి ఛానల్ నడుపుతా చాలా ఫెమిలియర్ అయిపోయి చాలా ఫేమస్ అయిపోయిందని కుళ్ళు కుతంత్రాలతోటి ఉన్నవి లేనివి వాళ్ళ మీద చెప్పి వాళ్ళ ఛానల్ డ్యామేజ్ చేయాలనుకోవడం అంత నీచమైన బుద్ధి ఇంకొకటి లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ టాక్ విత్ PS. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ రంగంలో బాగా పాపులర్ అయిన నందు మధుకర్ జార్లముడి దంపతులు చుట్టూ ప్రస్తుతం నడుస్తున్న UK వీసా స్కామ్ వివాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పాయింట్ టు పాయింట్ మీకు చెప్పబోతున్నా. అసలు వివాదం ఏందనంటే, యూకేలో నివసిస్తున్న వ్లాగ్స్ ద్వారా మిలియన్స్ కొద్ది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్న ఈ జంటపై ఇండియాలో ఉన్న అమాయకులను టార్గెట్ చేసి COS సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే జాబ్ వీసా ఇప్పిస్తామని నమ్మించి కోట్ల రూపాయలను వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. మోసం అసలు ఎలా జరిగింది? బాధితులు మరియు సోషల్ మీడియా విశ్లేషణల ప్రకారం నమ్మకం ఏర్పరచడం ఎలా అనేది ఫస్ట్ టార్గెట్ చేశారు. యూట్యూబ్ వీడియోల ద్వారా తమ లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రజల్లో ఒక మంచి క్రేజ్, నమ్మకాన్ని సంపాదించుకున్నారు వీళ్ళిద్దరు. నందన మరియు మధుకర్ జార్లముడి దంపతులు ఇద్దరు. కన్సల్టెన్సీ ప్రకటనలు అని అంటే వాళ్ళు ఎలా కలవాలి, ఎలా చేయాలనేదే టార్గెట్. వారు నేరుగా తమ యూట్యూబ్ ఛానల్లో కాకుండా ఇతర ప్లాట్ఫామ్స్ అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇంకొన్ని కాంటాక్ట్ విధంగా కావచ్చు వీసా కన్సల్టెన్సీ యాడ్స్ వేశారని సమాచారం. అంటే అక్కడ వాళ్ళు యాడ్స్ వేసిర్రో లేదో అనేది మనకు తెలియదు. బట్ ఏందనంటే మీకు చెప్పబోతున్నాను. యాడ్స్ చూసి ఫోన్ చేసిన బాధితులు అక్కడ మాట్లాడుతున్న వారి వాయిస్, గొంతు గుర్తు పట్టి అసలు మన నందు గారే హస్బెండ్ కదా, మన వాళ్ళే అని నమ్మి డబ్బులు ఇచ్చారట. ఈ కాలంలో వాయిస్ చేంజింగ్ అనేది చేయొచ్చు. వచ్చినాక తర్వాత చాలా జరుగుతున్నాయి. రీసెంట్గా మంగ్లీ అక్కనే కావచ్చు, ఇంకా చాలా ఇతరులు చాలా మంది వ్యక్తులు ఉన్నారు. అందరినీ చాలా మందిని మోసం చేశారు. సో ఇది కూడా ఇలాంటిదే కావచ్చు. ముంగటికి వెళ్దాం. మన వాళ్ళే కదా అని చెప్పేసి నమ్మించి డబ్బులు ఇచ్చారట. భారీ వసూళ్లు. అది ఎంతనో ఇప్పుడు చూద్దాం. యూకేలో తమ 5-6 కంపెనీలు ఉన్నాయని అందరినీ సులభంగా COS వీసాలు ఇప్పించగలమని నమ్మించారట. అంటే నాకైతే నమ్మసక్యంగా లేదు. మీకు నమ్మకంగా ఉంటాయి. ఈ క్రమంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి రూపాయలు 20 లక్షల వరకు వసూలు చేసిరట. అసలు ఎవరు ఈ స్కామ్ ఎవరు చేసిర్రు? మొత్తం మీద 50 మందికి పైగా బాధితులు ఉన్నట్టు తెలిసింది. 50 మంది బాధితులు అంటే 50 ప్లస్ 20 లక్షలు మీరే లెక్కేసుకోరు. అంటే 20 లక్షల వరకు ఇచ్చిరట 50 మంది కలిపి. అసలు వీళ్ళు వసూలు చేసినట్టు తెలిసిందట. సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలో ఏమున్నది, ఎంతో మంది వీళ్ళంత వేసిరు వీళ్ళంత వేసిరు వీళ్ళంత మనం రెగ్యులర్గా చూస్తున్నట్టునే. సో దీన్ని డీప్గా చూస్తే కనుక వాళ్ళు స్పందించారు. ఇప్పుడు ఏందనంటే సోషల్ మీడియా ఇప్పుడు ఎవరైనా నా మీద అయినా కానీ, ఎగ్జాంపుల్గా మీ మీద అయినా కానీ, సంథింగ్ ఎవరైనా సెలబ్రిటీ కామన్ అసలు ఎంత ఎదుగుతున్న కొద్దీ వాళ్ళని ఏంటంటే ఏదో ఆరోపణలు చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి మనకు వినబడుతూనే ఉంటాయి సోషల్ మీడియా. అసలు వాళ్ళు ఏం స్పందించారు అనేది మనం చూద్దాం. డబ్బులు తీసుకున్న తర్వాత వీసా ప్రాసెస్ చేయకపోగా బాధితులు ఫోన్ కాల్స్కు మెసేజ్లు సమాధానం ఇవ్వకపోవడం మానేశారని ఆరోపణలు వచ్చాయి. అంటే వీళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకొని ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేకపోవడం అట. అసలు ఎంతవరకు కరెక్ట్, అసలు వీళ్ళే నా చేసింది అన్నట్టు మనకు అనుమానం అయితే వస్తున్నది.